హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంతులు గారు సంజన చేతికి అమ్మ ఇదిగోనమ్మ తాళి, నేను పెళ్లి తంతుని పూర్తి చేసి వస్తాను, తర్వాత తాళి కట్టించేస్తాను అని పంతులు గారు చెబుతూ సంజన చేతికి తాళి ఇస్తూ ఉంటే మనిషా మొత్తం చూసేస్తూ ఉంటుంది. వెంటనే దేవయాని దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇది ఖచ్చితంగా పెళ్ళే ఆంటీ, వీళ్ళు చేస్తున్న తంతులు పూజలు అన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవే, మీకు అబద్ధం చెప్పి ఇక్కడ జాను వివేక్ పెళ్ళి చేస్తున్నారు, ఖచ్చితంగా ఇది పెళ్ళే అని మనీషా చెప్పటంతో, నాకు తెలియకుండా జాను వివేక్ల పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, ఇప్పుడే వెళ్ళి ఆపుతాను అని దేవయాని చెబుతుంటే అప్పుడే వివేక్ మొత్తం కూడా వినేస్తాడు. తర్వాత లక్ష్మి వాళ్ళకు కూడా ఇక్కడ జరుగుతున్నది జాను వివేక్ పెళ్ళి అని తెలియడంతో అసలు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, నేనే ఈ పెళ్ళిని ఆపేస్తాను, ఇలా చిన్నత్తయ్యకి తెలియకుండా చేసుకోవడం. లక్ష్మి వెనకాలే అరవింద పరుగులు పెడుతూ ఉంటుంది. అలా వెళ్ళడం కరెక్ట్ కాదు అని జయదేవ్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అప్పుడే వివేక్ వెంటనే తాళి తీసుకొని జాను దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు. జాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, నేను నీ మెడలో తాళి కట్టబోతున్నాను అని వివేక్ చెబుతూ ఉంటే జాను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా వివేక్ జానుల పెళ్ళి జరిగిపోతుంది.